ఒక ఊరిలో యోహాను ఇంకా ఏబు అని ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. అన్నదమ్ములు అంటే ఇలాగే ఉండాలి అన్నట్టు ఉండేవాళ్ళు. అన్నయ్య యోహాను బాగా చదువుకొని వ్యాపారం చేస్తున్నాడు. కానీ తమ్ముడు యోబు చదువు సరిగ్గా రాకపోవడంతో పొలం పనులు చేస్తూ ఉంటాడు. ఇలా వీళ్ళిద్దరూ కొంతకాలం ఉండగా వాళ్ళకి తల్లిదండ్రి ఇద్దరూ చనిపోతారు. ఇప్పుడు అన్న తమ్ముళ్ళు కలిసిమెలిసి జీవిస్తూ ఉంటారు. కొంతకాలానికి యోహాను ఇంకా ఏబు ఇద్దరికి పెళ్ళిళ్ళవుతాయి. కానీ తోడికోడళ్ళిద్దరికి అసలే పడేది కాదు. ఎప్పుడూ చిన్న కొడలు మాత్రం గొడవలు పెట్టుకుంటూనే ఉండేది. ఒకరోజు చిన్న కొడలు ఇలా అంటుంది, బావగారు, మా ఆస్తి మాకు పంచించేస్తే మేము వేరేగా ఉంటాము. ఇలా కలిసి ఉమ్మడిగా ఉండడం మాకు అస్సలు నచ్చడం లేదు. పైగా ఆస్తి మొత్తం మీరే అనుభవిస్తున్నారని నాకు అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు. ఏం మాట్లాడుతున్నావమ్మా సారా? అందరం కలిసిమెలిసి ఇదే ఇంట్లో జీవించాలనేది మా అమ్మ నాన్నల చివరి కోరికమ్మా. ఏబు, నువ్వేం మాట్లాడకుండా అలా ఉంటావేంట్రా? నీ నోట్లో నాలుక లేదు కాబట్టే ఆ అమ్మాయి సారా అలా మాట్లాడుతుంది. ఇప్పుడు నీకేమి తక్కువ జరుగుతుందిరా ఈ ఇంట్లో? ఆయన అడిగితే ఆయనేం చెప్తారు బావగారు? మీరు చదువుకున్నారు, మీ చదువు కోసం ఎంత ఖర్చు అయి ఉంటుంది. ఆయన పొలం పని చేస్తున్నారు, మీకు ఆయనకి సమానంగానే ఆస్తులు వస్తాయా ఏంటి? మీరు చదువుకున్నారు కాబట్టి మీకన్నా మాకే ఎక్కువ ఆస్తి రావాలి. కానీ వ్యాపారాలన్నీ మీరు చూసుకుంటారు, పొలంలో కష్టపడి పనిచేసేది మాత్రం మా ఆయన. అలా ఎలా కుదురుతుంది? అందుకే మాకు ఆస్తిని పంచండి అని నేను అడుగుతున్నాను ఆయన తరపున. చూడమ్మా సారా, ఆస్తినైతే నేను సమానంగా పంచగలను, కానీ ఇంటిని మాత్రం నేను సమానంగా పంచలేను. ఇదే ఇంట్లో అందరం కలిసిమెలిసి జీవించాలనేది మా నాన్నగారి కోరిక. కాబట్టి అందరం ఇక్కడే ఉండాలి. ఈ ఇంట్లోనే చెరిసగంగా పంచుకొని చెరుకు వైపున ఎవరి వాళ్ళం వాటా వాళ్ళు తీసుకుందాము. అన్నయ్య, నన్ను క్షమించన్నయ్య, నేను చదువురాని మొద్దుని, కానీ పెళ్ళాం మాటకి ఎదురు చెప్పలేని చెవటని కూడా. నన్ను క్షమించన్నయ్య అని చెప్పేసి యోబు బాధపడతాడు. కానీ శారా యోబు మాటలేమీ పట్టించుకోదు. ఎందుకంటే శారాకి ఆస్తి మాత్రమే కావాలి కాబట్టి. బంధాలు బంధుత్వాలు శారాకి ఏమీ అవసరం లేదు. కానీ యోహాను భార్య ఋతు మాత్రం ఇందులో ఏమీ జోక్యం చేసుకుండా మౌనంగా నిలబడి చూస్తూ ఉంటుంది. తను చాలా సౌమ్యురాలు. ఇదిలా ఉండగా తోడికోడళ్ళిద్దరికీ ఒక్క నిమిషం కూడా పడేదే కాదు. ఎప్పుడూ శారా ఋతుతో గొడవ పెట్టుకుంటూ ఉంటుంది. అయినా కానీ ఆదివారం ఆరాధనకి ఖచ్చితంగా వెళ్ళేది. పాస్టర్ గారితో తనకున్న సమస్యలన్నీ చెప్పేది. ప్రతి ఆదివారం ఆరాధనకి యోబు ఇంకా శారా కలిసి వెళ్తూ ఉంటారు. అలాగే అందరూ కూడా. ఒకరోజు శారా వాకిలి చిమ్మడానికి బయటికి వస్తుంది. అప్పటికే ఋతు వాకిలి చిమ్మేస్తుంది. ఏంటక్క, నువ్వెందుకు వాకిలి చిమ్మావు? అయినా ఇల్లు చెరిసగం అన్నప్పుడు బయట వాకిలి చిమ్మడం కూడా చెరిసగమే కదా. నా వాకిలి నువ్వెందుకు చిమ్మావు? ఈ వంకతో ఆస్తిలో ఎక్కువ వాటా రాయించుకుందాం అనుకుంటున్నావా ఏంటి? నువ్వెన్ని వేషాలు వేసినా నువ్వు నా దృష్టిలో మంచిదానివి కాలేవక్క. లేదమ్మా ఋతు, నేనేమీ నీ దృష్టిలో మంచిదాన్ని కావాలని అనుకోవడం లేదు. ఎలాగో ఊడుస్తున్నాను కాబట్టి మొత్తం ఊడ్చేశాను. దీనికి ఆస్తికి సంబంధం పెడతావేంటమ్మా? నేను ఇంతలా కలిసిమెలిసి నిన్ను చెల్లిలా చూసుకోవాలి అనుకుంటున్నా. నువ్వు మాత్రం నన్ను ఎప్పుడు పరాయిదానిలాగే చూస్తావు. మీ బావగారు అంత చదువుకున్నా కూడా చర్చిలో పాస్టర్ గారిలా పనిచేస్తున్నారు. ఆయనకు కూడా నువ్వు విలువ ఇవ్వటం లేదు. నేను నిన్ను సహోదరిలాగా ప్రేమగా చూసుకుంటున్నానమ్మా. సరే, నీతో నేను గొడవపడడానికి సిద్ధంగా లేను. నేను గొడవలకి చాలా దూరం. ఎందుకంటే నేను పాస్టర్ గారి భార్యని. నిన్ను మార్చుకోవడం తప్ప నీతో గొడవలు పడేంత ఓపిక నాకు లేదు. సరే, నీ ఇష్టం వచ్చినట్టే చెయ్యి అని లోపలికి వెళ్ళిపోతుంది ఋతు. కొన్నాళ్ళకి శారా గర్భవతి అవుతుంది. శారా పండంటి మగబిడ్డకి జన్మనిస్తుంది. శారాని ఇంకా బిడ్డని చూడ్డానికి ఋతు శారా ఇంటికి వస్తుంది. అమ్మా శారా, బాగున్నావా?
బిడ్డ ఎంత చక్కగా ఉన్నాడో, ఒక్కసారి నాకు బిడ్డని ఎత్తుకోవాలనిపిస్తుంది, ఎత్తుకోనా? లేదు, నువ్వు నా బిడ్డని ఎత్తుకోవడానికి వీల్లేదు రూతు. ఎందుకంటే నీకు పిల్లలు లేరు. నువ్వు నా బాబుని ఎత్తుకొని నా బాబుకి దిష్టి పెడితేనేమో, నా బాబు అసలే చాలా అందంగా ఉన్నాడు. నీలాంటి వాళ్ళకి అస్సలు పిల్లల్ని చూపించనీకూడదు. అందులో నీకు నాకు గొడవలు ఉన్నాయి. నువ్వు నా బిడ్డను తీసుకొని కావాలని ఏదన్నా చేస్తే నేను ఎవరిని నమ్మలేను. నువ్వు ఇంకొకసారి నా ఇంటి వైపు రావద్దు అని చెప్తుంది. దానికి రూతు చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ఏబు ఇలా అంటాడు, సారా, ఎందుకలా మాట్లాడుతున్నావు? నీకన్నా వదిన వయసులో పెద్దది. నీకు త్వరగా పిల్లలు పుట్టారని, వదినకి పిల్లలు పుట్టారని నువ్వెలా చెప్తావు? అలా మాట్లాడడం తప్పు. తను మన మంచి కోరి మన బాబుని దీవించడానికి వచ్చింది. ఆ దీవెనలు మంచిని చేస్తాయి కానీ చెడుని చెయ్యవు. వదినకి ఒక్కసారి బాబునివ్వు సారా. ఏమండి, మీకేమీ తెలియదు. మీరు ఇలాంటి ఆడవాళ్ళ విషయంలో జోక్యం చేసుకోకండి. నేను చెప్తున్నాను కదా, బాబుని చూపించడం కుదరదు. బాబు నిద్రపోతున్నాడు. నువ్వు వెళ్ళు రూతు అని చాలా కోపంగా చెప్తుంది సారా. దాంతో రూతు ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఇంటికి వచ్చిన రూతు భర్త ఇలా అడుగుతాడు, ఏమైంది రూతు? బాబుని చూడ్డానికి వెళ్ళావు కదా, బాబు ఎలా ఉన్నాడు? బాబు చాలా అందంగా ఉన్నాడా? లేదండి, నేను బాబుని చూడనే లేదు. సారా బాబుని చూడొద్దని నాకు చెప్పింది. నేను బాబుని చూస్తే బాబుకి దిష్టి తగులుతుందంట. నా చూపు మంచిది కాదు. నీకు పిల్లలు లేరని నా పిల్లాడికి దిష్టి పెడతావు. నువ్వు ఇంకొకసారి నా ఇంటి వైపే రావద్దని చెప్పిందండి. నాకు చాలా బాధ వేసింది. అయినా తోడికోళ్ళం కలిసి ఉండాలని నేను అనుకుంటుంటే సారా అంతకంతకు నాకు దూరం అయిపోతుందండి. నువ్వేమీ బాధపడకు రూతు. నీ మంచి మనసు నీకంతా మంచి చేస్తుంది. నువ్వు కోరుకున్నట్లే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఇంకా సారాని కలుపుతాడు. నువ్వు సమయం కోసం వేచి చూడు, అంతే. తగిన సమయం రావాలి. ఒకరోజు రూతు చర్చికి వస్తుంది. అప్పుడు అక్కడ బావగారి పాస్టర్ కావడంతో ఇలా చెప్తుంది, బావగారు, రేపు మా బాబుకి అన్నప్రాసన చేస్తున్నాము. మీరు వచ్చి ప్రార్థన చేసి మా ఆతిథ్యము స్వీకరించాలి. రేపు మా గృహంలో ప్రేమ విందు కూడా ఉంది. చూడమ్మా రూతు, నేను నీకు ఇప్పుడు ఒక విషయం చెప్తాను, దాన్ని జాగ్రత్తగా వినమ్మా. నువ్వు ప్రతి ఆదివారం ఆరాధనకి వస్తావు, కానీ నీలో మారు మనస్సు లేకపోతే దేవుడు నిన్నెలా దీవిస్తాడమ్మా? దేవుడు నీకు బిడ్డనిచ్చాడు అంటే నువ్వు ఆ బిడ్డ వలనైనా మారుతావు అనే కదా. కానీ నీలో ఎలాంటి మార్పు లేదమ్మా. ప్రతి ఆదివారం ప్రార్థనకొచ్చి ఏం ప్రయోజనం? దేవుడు ఏం చెప్పాడు? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అని. కానీ నువ్వు నీ తోడికోడలి విషయంలో ప్రేమగా ఉన్నావా? సహోదరులు యందు ప్రేమ కలిగి ఉండడం ఎంతో మనోహరము అని దేవుడు చెప్పాడు. మీరిద్దరూ అక్కా చెల్లెళ్ళే కదా. ఎందుకని నువ్వు కలిసిమెలిసి ఉండలేకపోతున్నావమ్మా సారా? నా తమ్ముడిని కూడా నాకు దూరం చేస్తున్నావు. సహోదర ప్రేమ అనేది ఎంత మధురమైనదో నీకు తెలుసా? నువ్వు ఇన్ని తప్పులు చేస్తూ ప్రార్థించినా కూడా దేవుడు ఫలితం అనేది ఇవ్వడమ్మా. ఈ రోజుతోనైనా సరే నువ్వు మారు. దేవుడు నా ద్వారా ఈ మాటలు చెప్పిస్తున్నది నీ మేలు కొరకే అని తెలుసుకో అమ్మా అని చాలా సౌమ్యంగా చెప్తాడు యోహాను. యోహాను మాటలకి సారా ఆలోచనలో పడుతుంది. తను చెప్పిన ప్రతి ఒక్క మాట అచ్చుకుట్టినట్టు మంచి మాటలే అని అనిపిస్తాయి. దాంతో బావగారికి క్షమాపణ చెప్తుంది. ఇన్నాళ్ళు మీరేదో ఆస్తి తినేస్తున్నారు అన్న అనుమానంతో మీపై అయిష్టంగా ఉన్నానే తప్ప మీరంటే నాకు ఎలాంటి కోపము ద్వేషము లేదు బావగారు. అలాగే అక్కన్న కూడా. మీ మంచి మనసు నాకు ఇప్పుడే అర్థమైంది. మొన్న అక్క మా ఇంటికి వచ్చినప్పుడు కూడా నేను చాలా దారుణంగా ప్రవర్తించాను. దానికి దేవుడు నన్ను క్షమించాలి. నా తప్పులన్నీ నేను దేవుని ముందు ఒప్పుకుంటున్నాను. ఈ రోజు నుంచి నేను అక్క యందు సహోదర ప్రేమ కలిగి ప్రేమగా ఉంటాను. ఆ సహోదర ప్రేమలోని మాధుర్యాన్ని నేను కూడా ఆస్వాదిస్తాను.
నన్ను క్షమించండి బావగారు అని అంటుంది. ఇలా సారా రూతుని క్షమాపణ అడుగుతుంది. ఆ రోజు నుంచి వాళ్ళందరూ కలిసిమెలిసి జీవిస్తూ సంతోషంగా ఉంటారు. సహోదరులు ఒకని యందు ఒకని ప్రేమ కలిగి ఉండుట ఎంత మనోహరము! దేవుడు కోరుకునేది అదే. సహోదరులారా, అన్నతమ్ముళ్ళారా, అక్క చెల్లెళ్ళారా, గొడవలు వీడి కలిసిమెలిసి జీవిద్దాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరం కలిసిమెలిసి జీవించడానికి ప్రయత్నిద్దాం. ఆమేన్.